Hi, I am Dr. Gona Sirisha Grace, Consultant Interventional Pulmonologist from Rush Hospital, Hyderabad. So, మనం ఈ ఆస్తమాని డయాగ్నోస్ చేయటం ఎలా, ప్రాపర్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ వల్ల, తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ లైక్ ఈస్నోఫిల్ కౌంట్ కానీ, తర్వాత ఐజీ లెవెల్స్ చూడటం వల్ల తెలుస్తుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో అయితే చెస్ట్ ఎక్స్రే తీయటము, తర్వాత స్పుటమ్ ఎగ్జామినేషన్ అంటే కఫం యొక్క టెస్ట్ కూడా చేస్తాం. లంగ్ యొక్క ఫంక్షన్ తెలుసుకోవటానికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని కూడా చేస్తూ ఉంటాం. ఆస్తమాని నివారించటం ఎలా, దీనికి వచ్చేసి కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం, డస్ట్ని అవాయిడ్ చేయటం, కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయటం, హెవీ స్ట్రెస్ లెవెల్స్ లేకుండా స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవటం, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం వల్ల మనం ఆస్తమాని కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. ఆస్తమా యొక్క ట్రీట్మెంట్ విషయానికి వస్తే బ్రాంకోడైలేటర్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఈ బ్రాంకోడైలేటర్స్ అండ్ కార్టికోస్టెరాయిడ్స్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అండ్ ఇన్హేలర్ ఫామ్స్లో దొరుకుతాయి. ఇన్హేలర్స్ సేఫ్ మెథడ్ అని చెప్తాం, ఎందుకంటే ఇన్హేలర్స్ డైరెక్ట్గా లంగ్కి చేరటం వల్ల ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది అండ్ సేఫ్ మెథడ్ కూడా విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. ఇవి కాకుండా ఈ ఆస్తమా సివియర్గా ఉండే వాళ్ళల్లో తర్వాత ఇన్హేలర్ ప్రాపర్గా తీసుకున్నా కూడా ఇంకా సిమ్టమ్స్ పర్సిస్టెంట్గా ఉండే వాళ్ళలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆస్తమా పేషెంట్స్లో ఇన్హేలర్ని రెగ్యులర్గా ప్రాపర్ టెక్నిక్తో తీసుకుంటే చాలా వరకు ఆస్తమాని కంట్రోల్ చేయవచ్చు. ఈ ఆస్తమాకు సంబంధించిన టెస్ట్లు అండ్ ట్రీట్మెంట్ అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా రష్ హాస్పిటల్లో మీకు లభిస్తాయి. థ్యాంక్ యూ.